మనం బుక్స్ లో కింగ్స్ గురించి చదువుతున్నప్పుడు లేకపోతే మాన్యుమెంట్స్ గురించి చదువుతున్నప్పుడు 2000 ఏడి ఆర్ 500 బీసీ అని చదువుతూ ఉంటాం కదా. సో ఈ ఏడి బీసీ టర్మ్స్ ఎంత మందికి క్లియర్ గా అర్థమవుతాయి? నిజం చెప్పండి, ఇది చాలా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది కదా. నేను వీటికి సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, స్కిప్ చేయకుండా వినండి. యాక్చువల్లీ ఇండియాస్ నేషనల్ క్యాలెండర్ ఈ శాఖ క్యాలెండర్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సోలార్ క్యాలెండర్. అంటే మనం చైత్రం, వైశాఖం మన తెలుగు మంత్స్ ఉన్నాయి కదా. ఇండియన్ క్యాలెండర్ అయితే ఈ శాఖ క్యాలెండర్, బట్ వీ ఆల్సో ఫాలో గ్రెగోరియన్ క్యాలెండర్. మన ఇండియా అనే కాదు, ఇన్ ద వరల్డ్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఫాలో గ్రెగోరియన్ క్యాలెండర్. అండ్ దిస్ గ్రెగోరియన్ క్యాలెండర్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంగ్లీష్ క్యాలెండర్ ఆర్ క్రిస్టియన్ క్యాలెండర్. గ్రెగోరియన్ క్యాలెండర్ ని ఇన్వెంట్ చేసింది పోప్ 3 the 13th అనే క్రిస్టియన్. అందుకే టైం పీరియడ్ ని 2 ways గా డివైడ్ చేశారు. దట్ ఈస్ బీసీ బిఫోర్ క్రైస్ట్ అండ్ ఏడి. ఏడి మీన్స్ ఎన్నో డామినీ. ఎన్నో డామినీ అంటే లాటిన్ లో ఇన్ ద ఇయర్ ఆఫ్ లార్డ్, అంటే ద ఇయర్ వెన్ జీసస్ క్రైస్ట్ వాస్ బోర్న్. సింపుల్ గా చెప్పాలి అంటే 0, -1, -2, -3, 0, 1, 2, 3 ఇలా అన్నమాట. సో బీసీ అంటే ద ఇయర్స్ విచ్ వర్ బిఫోర్ క్రైస్ట్ అండ్ ఏడి మీన్స్ ద ఇయర్స్ విచ్ వర్ ఆఫ్టర్ ద క్రైస్ట్ వాస్ బోర్న్. బట్ ఇన్ 18th century ద అదర్ రిలీజియన్ పీపుల్ స్టార్టెడ్ క్వశ్చనింగ్, మనం ఈ బీసీ ఏడి అని మనం ఎందుకు ఫాలో అవ్వాలి అని. సో ఈ స్పెసిఫిక్ రిలీజియన్ న్యూట్రలైజ్ చేయడానికి ఏడీని కామన్ ఎరాగా మార్చారు, అంటే సిఈ, అండ్ బీసీని బీసీఈ గా మార్చారు. అంటే ఇప్పుడు మన ప్రెసెంట్ ఇయర్ 2024 సిఈ అంటే కామన్ ఎరా. సో అందుకే మనం చదువుకున్న సోషల్ టెక్స్ట్ బుక్ లో చంద్రగుప్త మౌర్య వాజ్ బోర్న్ అరౌండ్ 340 బీసీ అని ఉంటే, ఇప్పుడు ప్రెసెంట్ సోషల్ టెక్స్ట్ బుక్స్ లో చంద్రగుప్త మౌర్య వాజ్ బోర్న్ అరౌండ్ 340 బీసీఈ అని ఉంటుంది. బీసీఈ అంటే బిఫోర్ కామన్ ఎరా. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.